నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఈరోజు మన స్పెషల్ వీడియోలో చలికి పొగమంచుకి గుడ్ బై చెప్పి వెచ్చదనానికి వెల్కమ్ చెప్పే హోలీ. చిన్న పెద్దనే తారతమ్యాలు మరిచి చేసే సరదా సందడి హోలీ. తీపి చేదును కలిపి పంచిపెట్టే విందుల పందిరి హోలీ. ఆనందమే ఆకాశమై అత్యుత్సాహంతో చేసే అల్లరే ఈ హోలీ. మీకు మీ స్నేహితులకి కుటుంబ సభ్యులకి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈపాటికే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈరోజు మన స్పెషల్ వీడియో హోలీ పండుగ గురించే. హోలీ ఎందుకు జరుపుకుంటారు? డోలికోత్సవం అంటే ఏమిటి? హోలీ ఆనందాల డోలిక అంటారు. అసలు హోలీ అంటే ఏమిటి? డోలిక అని దేన్నంటారు? పురాణాల్లో ఈ పండుగ గురించి ఏం చెప్పారు? ఈరోజు తెలుసుకుందాం. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ ఏడాది మార్చి 25వ తేదీన హోలీ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షస రాజైన హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తుంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుడిని మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెని కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమూర్తి మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే సమాచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని నమ్ముతారు. అలాగే ఇంకో కథ కూడా పురాణాల్లో ప్రచురింపబడింది. కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు ఉండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోలికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి హోలీ పూజలు నిర్వహిస్తున్నట్లు పూర్వీకులు తెలుపుకుంటున్నారు. ఇంతకీ డోలిక అంటే ఏంటి? డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం పౌర్ణమి తిథిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం జరుపుతారు. ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పులిమినట్లు కూడా చెబుతుంటారు. ఇక్కడ మీతో నా చిన్నప్పటి ఒక స్వీట్ మెమరీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మాది ఒక పల్లెటూరు. అందులో వైష్ణవులు ప్రతి ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి పాటలు పాడుతుంటారు. అప్పుడు అక్కడికి వెళ్ళే పిల్లలందరికీ నెయ్యిలు, పాలకాయలు, పాయసం ప్రసాదంగా ఇచ్చి పంచుతుంటారు. ఆ బాలకృష్ణుడు ఉయ్యాల చిన్నపిల్లలతో కూడా ఊపిస్తారు. అప్పుడైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీకెవరికైనా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉంటే నాతో పంచుకోవడానికి కామెంట్లో తెలపండి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ మార్చి 25 సోమవారం రోజు జరుపుకోనున్నారు. దాని ముందు రోజు అంటే మార్చి 24వ తేదీన ఆదివారం రోజున హోలికా దహన్ జరుపుకోనున్నారు. హోలికా దహన్ భద్రా ముహూర్తం అంటే విష్టీకరణం సమయంలో చేస్తారు.
దృక్ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి మార్చి 24 ఉదయం 9 గంటల 54 నిమిషాలకు ప్రారంభమై మార్చి 25 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకు ముగియనుంది. ఈ సమయంలో హోలికా దహన్ జరుపుకోవాలి. మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకోవాలి. మరొక్కసారి మీకు, మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకు అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్పెషల్ వీడియోలని చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో, నా వీడియోలో తప్పేమైనా ఉందో అంటే కామెంట్ చేయండి. తప్పకుండా నా తప్పుని సరిదిద్దుకుంటాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.